నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. వైసీపీకి భారీ షాక్. టీడీపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు. ఆల్రెడీ ఇప్పుడు ప్రతిపక్షంగా కనీస ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ న్యూస్ చూసిన తర్వాత నిజంగానే అది ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు టీడీపీలోకి ముగ్గురు ఎమ్మెల్సీలు చేరినట్టు అయితే సంకేతాలు వస్తున్నాయి. మరి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ టీడీపీలో చేరారు. ఇక్కడ చూసుకుంటే వైసీపీలో ముఖ్య నేతలైనటువంటి ఎమ్మెల్సీ హోదా అనుభవించినటువంటి ముగ్గురు కీలక నేతలు ఎవరెవరు? మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ. ఈ ముగ్గురు కూడా ఎమ్మెల్సీ హోదా అనుభవించినటువంటి వైసీపీలో ముగ్గురు నేతలు ఇప్పుడు టీడీపీలోకి చేరబోతున్నారు. సో డీటెయిల్గా చూసుకుంటే ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు సమక్షంలో వారు పసుపు కండువా కప్పుకొని ఉన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు వారిని సాదరంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నం కావాలని వారికి సూచించారు. అయితే ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు సునీల్, విజయశ్రీ, పులివర్తి నాని, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, పంచమర్తి అనురాధ, ఆలయపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొనడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కొంతమంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల సమక్షంలో ఈ ముగ్గురు కూడా టీడీపీ కండువా కప్పుకోవడం అయితే జరిగింది నిన్న. సో ఈ విధంగా చూసుకుంటే ఇది ఒక పెద్ద భారీ షాక్ అని చెప్పొచ్చు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సో ఇదే తరుణంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లాగి చంపదెబ్బ కొట్టినట్టు అయింది పరిస్థితి. సో ఈ విధంగా చూసుకుంటే ఇక అసెంబ్లీ సమావేశాలకి ఎలాగో జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేకపోతున్నారు. సో ఆయన పరిస్థితులు ఆయనకున్నాయి. ఇటు చూసుకుంటే అసెంబ్లీకి హాజరు కావాలని టీడీపీ నేతలు కూడా మళ్ళీ గుల్లులు పడుతున్నారు. మీకు మైక్ ఇస్తాం, వచ్చి మాట్లాడండి, ప్రజల తరపున మాట్లాడండి, మీరు లేవనెత్తినటువంటి యూరియా సమస్య కావచ్చు, ఆరోగ్యశ్రీ సమస్య కావచ్చు, ఏ సమస్యలైనా సరే మీరు వచ్చి మాట్లాడచ్చు అని చెప్పి వాళ్ళు హామీ ఇస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో జరిగినటువంటి కొన్ని సన్నివేశాలను తలుచుకుంటూ భయపడుతూ రాలేకపోతున్నారని వైసీపీ అభ్యర్థులైతే ఆరోపిస్తున్నారు. సో ఇటువంటి తరుణంలో ఆల్రెడీ అసెంబ్లీకి రాకపోవడం వల్ల ఉప ఎన్నికలు జరుగుతాయని ఆలోచిస్తున్న తరుణంలో ఇటువంటి షాక్ అనేది నిజంగానే కోలుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డిని నెట్టేసిందనే చెప్పచ్చు. ఇంకా డీటెయిల్గా చూసుకుంటే టీడీపీలో చేరిన అనంతరం మర్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని అనుకున్నామని, కానీ 6 నెలలుగా మండలి చైర్మన్ తమ రాజీనామాలను ఆమోదించకుండా పక్కన పెట్టారని అన్నారు. దాని వెనుక ఆయనకు ప్రత్యేక అజెండా ఉందని ఆరోపించారు. టీడీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరామని తెలిపారు. సో ఈ విధంగా చూసుకుంటే వారి పదవికి రాజీనామా చేసినా కూడా ఇంతవరకు ఆమోదం లభించకపోవడం వల్లే సో టీడీపీలోకి చేరుతున్నామని చెప్తున్నారు మర్రి రాజశేఖర్. సో ఈ విధంగా చూసుకుంటే వైసీపీ నుంచి ఇప్పుడు టీడీపీలోకి మర్రి రాజశేఖర్ అయితే రావడం అయితే జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ టీడీపీలో చేరడం సొంత గూటికి వచ్చినట్లుందని, తన తండ్రి పూర్తికాలం టీడీపీతోనే ఉన్నారని తెలిపారు. ఇక పద్మశ్రీ కూడా మాట్లాడుతూ అంటే ఇక్కడ ముగ్గురు పార్టీలో అయితే చేరారు కదా, ఇంకొకరు కళ్యాణ్ చక్రవర్తి కూడా తన తండ్రి కూడా టీడీపీ అభ్యర్థి కావడం వల్ల సొంత గూటికి చేరినట్టు, తన తండ్రి బాటలో నడిచినట్టు ఫీల్ అవుతున్నట్టు మీడియా సమక్షంలో చెప్పారు. అంతేకాకుండా కర్రి పద్మశ్రీ కూడా మీడియా ముఖంగా మాట్లాడడం అయితే జరిగింది. తన పదవికి రాజీనామా చేసి 1 year దాటిపోతున్నా సరే ఇప్పటికి అవకాశం కలిగిందని చెప్పుకొస్తున్నారు. సో ఇదైతే పదవి ఉన్న ప్రజలకు పెద్దగా ఏం చేయలేకపోయామని, వైసీపీలో ఉన్నప్పుడు కనీసం మీడియాతో మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు. సో ఈ విధంగా చూసుకుంటే ఆల్రెడీ ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరే కానీ మీడియా ముందు మాట్లాడడానికి భయపడే పరిస్థితి అయితే ఏర్పడింది. సో ఎవరు ఏం మాట్లాడకూడదు అనే తరుణంలో అక్కడ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నారనేది కూడా ఇప్పుడు మనకు తెలియజేస్తుంది. సో వీరి మాటల్లోనే తెలుస్తుంది. అప్పుడు కేవలం ఒకరిద్దరు మాత్రమే హైలైట్ అయ్యేవారు, మిగిలిన వాళ్ళందరూ కూడా జస్ట్ వీళ్ళ వెనక ఉండేవారు. సో ఇదే పరిస్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి మేము ప్రజలకు ఏం చేయలేకపోయాం, కనీసం టీడీపీలో చేరైనా సరే మేము ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంలో అయితే వీరు టీడీపీ కండువా కప్పుకోవడం అయితే జరిగింది. ఈ ముగ్గురు మరి నారా చంద్రబాబు నాయుడు కూడా సాధారణంగా ఆహ్వానించడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి కాబట్టి మరి దీని గురించి ఆయన ఎలా స్పందిస్తారనే విషయం గురించి కూడా మనం వెయిట్ చేసి చూద్దాం.